హలో ఆల్. స్టోరీలోకి వెళ్తే రామయ్య అనే వ్యక్తి చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతనికి లక్ష్మి అనే భార్య ఉంటుంది. రామయ్య మంచి వ్యక్తి అయినా అతనిలో ఒక తక్కువతనం ఉండేది. ఎవరి మాట అయినా వినడానికి ఇష్టపడేవాడు కాదు. ముఖ్యంగా తన భార్య మాటలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. రామయ్యకు ఏది చేయాలనిపిస్తే అదే చేసేవాడు. భార్య చెప్పే మంచి సలహాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడు. ఒకరోజు రామయ్య తన పొలంలో పని చేసుకొని ఇంటికి వస్తాడు. అప్పటికి లక్ష్మి ఒక సమస్యను గుర్తిస్తుంది. ఆ సంవత్సరం వర్షాలు క్రమం తప్పకుండా పడలేదు. నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఆమె రామయ్యకు ఇలానే వర్షాలు పడకపోతే నీరు తగ్గిపోతుంది, మనం కొంత నీరు భద్రం చేసుకోవాలి, లేకపోతే పంటలు ఎండిపోతాయి అని సూచిస్తుంది. కానీ రామయ్య తన అహంకారంతో లక్ష్మి ఎంత చెప్పినా రామయ్య వినలేదు. నేను ఎంతకాలం నుంచి పొలం పని చేస్తున్నానో తెలుసా, నీరు ఎక్కడి నుండైనా వస్తుంది, నీ సలహాలు ఏం అవసరం లేదు అని విరుచుకుపడతాడు. లక్ష్మి ఎంత చెప్పినా రామయ్య వినలేదు. కొన్నాళ్ళు గడిచాయి. వర్షాలు పడకపోవడంతో పరిస్థితి కాస్త క్లిష్టమైంది. ఊరంతా నీటి కొరతతో బాధపడడం ప్రారంభమైంది. రామయ్య పొలంలో పంటలు నీరు లేక ఎండిపోవడం కూడా మొదలవుతుంది. అతనికి తెలియక తీరా అన్నీ కోల్పోతాడు. పంటలు పోగొట్టుకున్న కారణంగా రామయ్యకు పెద్ద ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. ఇప్పుడు రామయ్య లక్ష్మి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. తన భార్య చెప్పిన దాంట్లో జ్ఞానం ఉందని, ఆమె మంచి మనసు కోసం మాత్రమే సలహా ఇచ్చిందని అర్థం చేసుకుంటాడు. తన దురహంకారంతో ఆమె మాట వినకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బాధపడతాడు. రామయ్య లబ్ధి పొందిన పాఠం చాలా స్పష్టంగా ఉండేది. జీవితం ఏదైనా మనకు అత్యంత దగ్గరి వారి సలహాలు వినడం అవసరం. అప్పటి నుంచి రామయ్య తన భార్యను గౌరవించడం, ఆమె సలహాలను పాటించడం ప్రారంభిస్తాడు. ఇక ముందు ఏ నిర్ణయం తీసుకోవడంలోనూ తన భార్యతో కలిసి మాట్లాడి నిర్ణయాలు తీసుకునేవాడు. ఈ చర్య అతని జీవనంలో చాలా మార్పుల్ని తీసుకొచ్చింది. పంటలు బాగా పండేలాగా ఇంట్లో శాంతి నిలవడం కూడా మొదలవుతుంది. ఈ కథ ద్వారా తెలియజేసేది, కుటుంబ సంబంధాలలో ఒకరి మాటలను ఒకరు వినడం, పరస్పరం గౌరవించుకోవడం, వారి మధ్య ప్రేమ విశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలైనా చక్కగా పరిష్కారం అవుతాయి. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.